ఈ సంవత్సరాన్ని ముగించుకోవటానికి సమీపంగా ఉన్నాం. ఈ పాండమిక్ కండిషన్ సిచ్యువేషన్స్ మనకు తెలుసు. కరోనా వైరస్ జనవరిలో డిసెంబర్ 31 నైట్ దేవుడు మనకు బయలుపరిచాడు. మరి ఈ సంవత్సర కాలం అంతా కూడా ఈ యొక్క బలహీనతతో దేవుడు ప్రపంచం అంతా ఉండగా మనల్ని కాపాడుతూ వచ్చాడు. అందుకే దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ రోజు వరకు సజీవుల లెక్కలో ఉంచాడు. సజీవుల లెక్కలో ఉన్న మనకు ఒక కాంక్ష కలిగి ఉండాలి, ఒక ఇష్టం కలిగి ఉండాలి. భార్య మీద భర్తకి ఎలాగ ఇష్టమో, భర్త మీద భార్యకి ఎలాగ ఇష్టమో, సంఘం మీద దేవునికి అలా ఇష్టం. సంఘం మీద దేవునికి అలా ఇష్టం. సంఘాన్ని దేవుడు వధువుతో పోలుస్తాడు, అనగా పెండ్లి కుమార్తెతో పోలుస్తాడు. ఈ సంఘం అంటే దేవునికి అంత ఇష్టం, కానీ మనము సంఘాన్ని ఇష్టపడలేదు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ ప్రేయర్స్ అయిపోయింది, అన్ని లైన్లోనే ఉంటాయి. ఈ పాస్టర్ కాకపోతే ఆ పాస్టర్ మార్చేస్తాడు ఛానల్స్. మనకు నచ్చిన వాక్యమే. జనులు హితబోధ సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దులాశ నిమిత్తమై సేవకులను పోగు చేసుకున్నది అని దైవగ్రంథంలో ఉంది. అందుకని ఇప్పుడు సంఘాలకి వెళ్ళటం తగ్గిపోయి ఆన్లైన్లో ఎక్కువైపోయింది. అంత ఆన్లైన్లో లైన్ కడుతున్నారు. ఫుల్ ఆన్లో ఉంటున్నారు, అందరూ క్యూ కడుతున్నారు. ఎందుకయ్యా అంటే ఈ పాస్టర్ వాక్యం కాకపోతే మరొక పాస్టర్ వాక్యం, వాళ్ళకి ఇష్టమైన వాక్యం రాకపోతే మళ్ళా మార్చేస్తారు. అయితే ప్రేమ దేవుడు బిడ్డలారా, సంఘముని దేవుడు ప్రేమించాడు. ఆమె వధువు సంఘాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. మీ భార్యలు మీరు ఎలాగ ప్రేమిస్తారో, మీ భర్తలు ఎలాగ ఇష్టపడతారో, ఈ కుటుంబాన్ని ఎలాగ మీరు ప్రేమిస్తారో, దేవుని కుటుంబాన్ని కూడా దేవుడు అలాగనే ప్రేమిస్తారు. కాబట్టి దేవుని ప్రేమ, దేవుని కాపుదల, దేవుని రక్షణ, దేవుని యొక్క ప్రణాళిక ఎక్కడ అత్యధికంగా ఉంటున్నాయంటే దేవుని మందిరంలోనే. దేవుని మందిరానికి ఉన్నంత విలువ ఈ ప్రపంచంలో దేనికి లేదు. కాబట్టి ఈ కరోనా వైరస్ను బట్టి సాతానుగాడు మందిరాల మీద అధికారాన్ని తీసుకున్నాడు. వారి అధికారానికి లోబడిన ప్రతి వారు కూడా మందిరానికి మానేసి ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లలో, టీవీలలో వాక్యం వింటున్నామని భ్రమలో ఉండి బాగుపడుతున్నామా అనుకొని ఈయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఇంకొక ఆయన, ఇంతమంది వాక్యం వింటున్నారు. తెల్లవారు లేదు దగ్గర వింటున్నారు. ఒక్కడికన్నా పశ్చాత్తాపం ఉంటుందా? ఒక్కడన్నా మందిరం గురించి ఆలోచన చేస్తారు? ఉండదు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మందిరానికి వచ్చిన వారిని తన కుడిపార్శ్వంలో కూర్చోబెట్టుకోవాలని కోరుకుంటున్నాడు. ఎక్కడ? అది కుడిపార్శ్వంలో కూర్చోబెట్టుకోవాలని కోరుకుంటాడు. మందిరంలో ఉన్నవారు దేవుని సింహాసనం మీద దేవునితో కూర్చుంటారు, దేవునితో కూర్చోవాలి అనే ఆశ, ఆలోచన దేవునికి ఉంటుంది. ఈరోజు మీ ఒకరి ప్రక్కన ఒకరు మీరు ఎలా కూర్చున్నారో దేవుడు కూడా అనుకుంటాడు, నా ప్రక్కన ఈ నా కుమార్తె కూర్చోవాలి, నా ప్రక్కన ఈ నా కుమారుడు కూర్చోవాలి అని దేవుడు తలచుతూ ఉన్నాడు. ఆ కృప ఎక్కడ దొరికింది అంటే మందిరంలో దొరికింది. మందిరానికి వెళితే దొరుకుతుంది. మందిరంలో దేవుని యొక్క క్రమాన్ని నేర్చుకుంటాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం నుంచి చదువుతాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మిమ్మును పిలిచిన పిలుపుల వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో క్రీస్తునందు వినియోగపరచిన అలాభిషేమును బట్టి విశ్వసించు మన యందు
ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపుడైన తండ్రి తను తెలుసుకొనుటయందు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును గ్రహించున్నట్లు నా ప్రార్థనలయందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఎంత అద్భుతమైన మాట అండి. సంఘంలో లేకపోతే సహవాసంలో ఒక అద్భుతమైనటువంటి కృప ఉంటుంది. దేవునితో ప్రార్థన చేస్తే, దేవుని దగ్గర ఉండి ప్రార్థన చేస్తే దైవికమైన ప్రార్థనలు మన జీవితాల్లో ఎట్లా మార్పు కలిగేస్తాయంటే, నీ కొరకు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మందిరంలో ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీకు ఇంట్లో ప్రార్థన చేసుకుంటావో లేదో నీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు. నీ ప్రార్థన స్వచ్ఛమైనది, దేవునికి అంగీకారమైనది. దేవుడు ఆ ప్రార్థనకి నిన్ను ఇష్టపడేటట్టుగా మార్చుకునేటువంటి ఆ మనస్సు దేవునికి ఉన్నదో లేదో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ ఇక్కడ ఒక మనిషి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ గురించి ఏమి కావాలి నువ్వు అని ప్రార్థన చేస్తున్నాడు. మనిషి మీద, దేవుని పిల్లల మీద దేవుడికున్న అపారమైన ఇష్టం, అపారమైనటువంటి ప్రేమ, అపారమైన నమ్మిక ఏ స్థితిలో నేను ఉంచాలని ఆశపడుతుందో మరొకసారి వచ్చినని ఒక్కొక్క మాటగా చదువుకుందాం. చూడండి 17వ వచనంలో, మీ మనోనేత్రములు వెలిగించబడినందున, బాగా ఆలోచించండి, మీ మనోనేత్రములు వెలిగించబడినందున, మనోనేత్రములు వెలిగించబడినందున నిన్ను పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎందుకు వచ్చావా దేవుని సన్నిధి కంటే? దేవుని ఆత్మ ద్వారా వెలిగించబట్టుకు నువ్వు పిలువబడ్డావు. దేవుని ద్వారా నువ్వు నడిపించబడ్డానికి పిలువబడ్డావు. దేనికి పిలువబడ్డావు? దేవుని ఆత్మ ద్వారా వెలిగించబడ్డకు పిలువబడ్డావు. చూడండి, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యమెట్టిదో క్రీస్తునందు వినియోగపరచిన ఆయన బలాతిశయమును బట్టి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మాధ్యమెట్టిదో మీరు తెలుసుకోవాలి. ఆమేన్. మందిరానికి ఎందుకు వస్తున్నారు అంటే మీలో దేవుని మహిమ ఏముందో తెలుసుకోవాలి. ఇప్పుడు ఏముందంటున్నాడు ఆయన? ఏముందంటున్నాడు అంటే, ఇదిగో మిమ్మును పిలిచిన పిలుపుని బట్టి నిరీక్షణ ఎట్టుదో పరిశుద్ధులలో. ఎవరిలో మీరు స్వాస్థ్యం చూడాలంటున్నాడు ఆయన. అమ్మా, దాటిపోయే దానేలతో కాదు కదా, దిక్కుమాల గుంపుతో కాదు కదా, పనికి మాలిన వాళ్ళతో కాదు కదా. ఎవరితోటి నీ స్వాస్థ్యం ఉండాలంటున్నాడు? ఆ మందిరంలో ఏం దొరికింది? దేవుని ఆత్మ చేత వెలిగించబడిన మనుషులు కూడే స్థలం అది. దేవుని ఆత్మ చేత, దేవుని కృప చేత ముద్రించబడిన మనుషులు, దేవుని చేత పరిశుద్ధపరచబడిన సమాజం కూడుకునే స్థలము మందిరం. ఈ మందిరంలో నిన్ను పరిశుద్ధులను పాలిభాగస్తులు చేయాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మందిరంలో ఏం దొరికింది? పరిశుద్ధులలో పాలు దొరుకుతుంది. ఇంట్లో కూర్చొని ఆళ్ళల్లో చూస్తే ఏం దొరికింది? నీకు మట్టి దొరికింది, బంకమన్ను దొరికింది. ఇంట్లో ఎవరు? నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు పరిశుద్ధులా? పరిశుద్ధులా? పరిశుద్ధులుగా మార్చబడేదానికి అవకాశం మన దగ్గర ఉందని చెప్పుకునే ధైర్యం ఆన్లైన్లో చూస్తున్నాడు కొంత. మందిరాలకి వెళ్ళటం ఇప్పుడు కష్టమైపోయింది. మందిరానికి వెళితే ఏం దొరికిందంట? పరిశుద్ధులు కూర్చునే స్థలములో దేవుడు నీకు పాలిని దయచేస్తాడు, వారితో నీకు స్వాస్థ్యాన్ని ఇస్తాడట. ఆమేన్. హల్లెలూయా.
పరిశుద్ధుల స్వాస్థ్యం ఎట్టిదో నీకు తెలియజేస్తా అంటున్నాడు. పరిశుద్ధుల స్వాస్థ్యం ఎట్టిదో ఇంట్లో రాదు, మనకి స్వాస్థ్యం ఉద్యోగాల్లో రాదు, వ్యాపారాల్లో రాదు, రోడ్ల మీద రాదు, ఎక్కడ పడితే అక్కడ స్వాస్థ్యం దొరకదు. ఎక్కడ దొరికింది? మనోనేత్రములు వెలిగించబడిన జనాంగం ఎక్కడ ఉంటారో, దేవుని ఆత్మచేత ముద్రించబడిన మనోనేత్రాలు ఎవరికి తెరవబడతాయి అంటే దేవుని ఆత్మచేత నింపబడిన వారు, దేవుని ఆత్మచేత ముద్రించబడిన వారు, దేవుని ఆత్మచేత ఏర్పాటు చేయబడి దేవుని ఆత్మచేత పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారి దగ్గర మనోనేత్రములు తెరవబడి ఉంటే వారందరూ ఒక స్థలంలో కూడుకుంటే ఆ పరిశుద్ధులైనటువంటి వారితోటి దేవుడు స్వాస్థ్యాన్ని కలుగు చేస్తాడంట. కాబట్టి మన మందిరానికి వెళ్ళాలి, అక్కడ దేవుని స్వాస్థ్యం ఉంటుంది. దేవుని స్వాస్థ్యము మేబీ పరిశుద్ధుల స్వాస్థ్యము పొందుకున్నటువంటి మందిరంలో ఎక్కువ మంది లేకపోవచ్చు. ప్రభా 100 మందితో నీతి మంత్రులను రక్షించడం చూపించు, కనీసం 50 మంది నీతి మంత్రులు ఒక్కడన్నా పరిశుద్ధులు ఒక్కడు చూపించు, 50 మంది 10 మంది ఒక్కడన్నా. ప్రభా నేను ఉన్నాను కదా. ఒక్కటి బట్టి దేవుడు అందరినీ కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ గుంపులో ఒక్క పరిశుద్ధుడు ఉంటే ఆ పరిశుద్ధుని బట్టి దేవుడు అందరినీ కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధుల స్వాస్థ్యము మందిరంలో దొరుకుతుంది. అక్కడ మనం సహవాసంగా కూడుకున్నప్పుడు దేవుని పరిశుద్ధుల స్వాస్థ్యంలో దేవుడు మనకు పాలన దయచేస్తాడట. చదవండి. దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నటి యందును నీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించును. ఆమేన్. అయ్యా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధుల స్వాస్థ్యంలో ఉంటే నీకు ఒరిగేది ఏందయ్యా? నీకు జరిగే మేలేందయ్యా? నీకు జరిగే గొప్పతనం ఏందయ్యా? నీకు జరిగేటువంటి ఘనత ఏంటి అంటే ఆయన చాలా అద్భుతంగా చెప్తున్నాడు. ఏమని అంటే దేవుడైన మహిమా స్వరూపి తండ్రి తనను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును, జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు. ఏం దొరికింది స్వాస్థ్యంలో? పరిశుద్ధ స్వాస్థ్యం ఏం దొరికింది? దేవుని తెలుసుకునేటువంటి మనస్సు. తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపం, స్వభావం, మహిమ ఎటులో తెలుసుకునేటువంటి జ్ఞానం. ప్రత్యక్షత అంటే కనబడటం. ఆ జ్ఞానంలో దేవుని ముఖాముఖి కలుసుకునే భాగ్యం దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆ జ్ఞానం అనుగ్రహిస్తే దేవుడు తండ్రి యొక్క మహిమను కలుసుకొని చూసుకుని అనుభవించేటువంటి ప్రత్యక్షత నీకు కలుగుతుంది. ఇది ఎక్కడ కలుగుతుంది? ఇంతకుముందు మనం అందరం దేవుని స్తుతి ఆరాధన చేస్తున్నాం. కృప యేసు కృప, నేనైతే నీ కృప యందు నమ్మకించాను ప్రభు అని మనం స్తుతిస్తున్నప్పుడు దేవుని ప్రత్యక్షత, ఆత్మాభిషేకం మన మీదకి దిగి వచ్చినప్పుడు దేవుని ఆత్మ పరవశుడైన అట్టి వారికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. తన మహిమను తెలుసుకునే రీతిగా, దేవుని గుణాన్ని తెలుసుకునేటట్టుగా, దేవుని స్వభావాన్ని తెలుసుకునేటట్టుగా, దైవికమైన ప్రేమను, ప్రత్యక్షతను మనం అనుభవించేటట్లుగా దేవుడు తన మందిరంలో తన జనులకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆత్మాభిషేకం పొందుకున్న వాళ్ళకి ఏం జరిగిందంటే జ్ఞానం అనుగ్రహించబడుతుంది. ఏ జ్ఞానం అది? తండ్రి యొక్క మహిమను తెలుసుకునే జ్ఞానం, తండ్రి యొక్క మహిమను గురించి ఆలోచించగలిగిన జ్ఞానం, తండ్రి యొక్క మహిమ ఎలా ఉంటుందో, తండ్రి ఎలా ఉంటాడో, తండ్రి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో, దేవుని ప్రేమ, ఆప్యాయతలు, దేవుని అనురాగాలు, దేవుని కార్యాలు ప్రత్యక్షంగా నువ్వు చూడగలిగినట్లుగా, అనుభవించినట్లుగా, తెలుసుకునేటట్లుగా ఆయన సన్నిధిలో దేవుడు నిన్నులో పెట్టుకుంటాడు.
ఎందుకు మందిరానికి రావాలి? ఎందుకు మందిరానికి వెళ్ళాలి? తండ్రి యొక్క మహిమను అనుభవించడానికి వెళ్ళాలి, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వెళ్ళాలి. ఇంట్లో కూర్చుంటే దేవుడి గురించి మనకు అర్థం కాదు. ఇంట్లో కూర్చుంటే అర్థం కాదు. పని పాటల్లో ఉంటే దేవుడి గురించి మనకు అర్థం కాదు. వ్యాపారాల్లో ఉంటే అర్థం కాదు. మందిరంలో దేవుని గురించి బోధించబడుతుంది. మందిరంలో దేవుని శక్తి కుమ్మరించబడుతుంది. మందిరంలో దేవుని సన్నిధికి నివాసయోగ్యమైనది. ఈ మందిరంలో తండ్రి యొక్క మహిమను తెలుసుకునేటువంటి ఆ జ్ఞానము కూడి వచ్చిన వారికి అనుగ్రహించబడుతుంది. ఆమేన్. ఈరోజు మనం అందరం ఏం అనుభవిస్తున్నాము అంటే దేవుడు జ్ఞానమును, ప్రత్యక్షత కలిగిన మనస్సును, దేవుని ప్రత్యక్షత కలిగిన మనస్సును మనం అనుభవించినట్లుగా దేవుడు తన కృపను మనకు విడుదల చేయలేదాక. ఆమేన్. హల్లెలూయా. మందిరంలో ఎంత మేలుందండి. మందిరంలో దేవుని గుడి ప్రక్కన కూర్చుంటాం మనం. ఆయన సింహాసనాసీనుడై ఉంటాడు మందిరంలో. ఆయన ఎదుట మనం ఉంటాం, ఆయన ప్రక్కన మనం ఉంటాం, ఆయనతో మనం ఉంటాం. ఆయన మనకి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు, తనను గురించినటువంటి మర్మాలను తెలియజేస్తూ ఉంటాడు. దైవిక ప్రత్యక్షతలో మహిమానుభవాలకు నిన్ను ప్రభు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇంత మనకు ఆ భాగ్యం ఉంటుందా? ఉంటుందా అండి? ఆన్లైన్లో ఆ భాగ్యం ఉంటుందా? ఆన్లైన్లో వాటిని చివరికి వింపుగా ఉంటుంది. మరి ఆత్మవశలో ఎప్పుడు ఉంటారు? ఆత్మతో ఆరాధన చేస్తావా? సమూహంగా సమాజంగా కూడుకోకుండా మానుకోవద్దు అంటాడు దేవుడు. మనం సమాజంగా కూడుకోకుండా మానవద్దు అంటాడు దేవుడు. సమాజంలోకి చేరాలి, మనం సమాజంలో కూడుకోవాలి. సమాజంలో కూడుకున్న ఆరాధించినప్పుడు దేవుడు బయటపడతాడు. ఒక్కరు ప్రార్థన చేస్తే 1000 మంది, ఇద్దరు ప్రార్థన చేస్తే 10,000 మంది శత్రువులు కూలిపోతారు. ఒక్కరు ప్రార్థిస్తే 1000 మంది, అదే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే 10,000 మంది శత్రువులు కూలిపోతారు. అదే సమాజంగా మందిరంలో మనం అందరూ ఆత్మ ప్రత్యక్షతలో మనం స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు శత్రు సమూహాలు గడగడగడగడలాడతాయండి. శత్రు సైన్యములు అణిగిపోతాయి. పరలోక మహిమ నీ మీదకి దిగి వస్తుంది. అది అర్థం చేసుకునే మనస్సు దేవుడు నీకు ఇస్తాడట. ఎక్కడిస్తాడండి మనస్సు? ఎక్కడిస్తాడు? కాబట్టి ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షత దొరికే స్థలంలో మనం ఉండాలి. ఇది పోగొట్టుకున్నామా, జ్ఞానాన్ని పోగొట్టుకుంటాం. ఇది పోగొట్టుకున్నావా, ఒక్కసారి ఒక వారం పోగొట్టుకున్నావా, ఒక్కసారి పోగొట్టుకున్నావా, ఇదిగో దేవుని మనసుకి దూరం అయిపోతాం. దేవుడు ఏమంటాడు? ప్రత్యక్షతగా మనసు నీకిస్తా అంటున్నాడు. ఏంటి ప్రత్యక్షత? దేవుని మహిమ ప్రత్యక్షత, దేవుని కార్యాల ప్రత్యక్షత. పరలోకంలో నుంచి తన కృపను భూమి మీదకి తెచ్చినప్పుడు నువ్వు కనులారా చూసేటువంటి ప్రత్యక్షత, హృదయంలో దేవుని కలుసుకునే ప్రత్యక్షత నువ్వు కోల్పోతావు అంటున్నాడు. అప్రియమైన దేవుని పెట్టారా, అది కోల్పోకూడదు అని దేవుని ఉద్దేశం. చదవండి కింద వచ్చిన. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఎంత గొప్ప ప్రణాళిక ఉన్నది మన మీద, ఆయనకి ఎంత గొప్ప ఆ ప్రేమ ఉన్నది మన మీద. ఇవేమి నువ్వు కోల్పోకూడదు. మనోనేత్రము తెలవబడాలి, క్రీస్తు యొక్క జ్ఞానం నీకు రావాలి, ఆత్మ ప్రత్యక్షత కావాలి, దేవుని యొక్క జ్ఞానంలో నీలో ఉండాలి, పరలోకాన్ని భూమి మీద అనుభవించేటట్లుగా ఉండాలి, మందిరంలో నువ్వెక్కడికి పోయినా దేవుని మహిమతో నువ్వు నింపబడి ఉండాలి అని దేవుడు నీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరు చేస్తున్నాడు ఈ ప్రార్థన? ఎవరు చేస్తున్నారు? నువ్వు చేస్తున్నావా? నువ్వు చేస్తున్నావా? చేస్తున్నావు. మనం ఎవరో ప్రార్థన చేయం. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఏంటి? ప్రభువా మా అమ్మాయికి పెళ్లి కావాలి, ప్రభువా మా అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ కావాలి, ప్రభువా నాకు మంచి ఇల్లు కావాలి, ప్రభువా నాకు 4 బిల్డింగ్లు కాంట్రాక్ట్ కావాలి, అంతేనా? ప్రభువా నాకు స్వస్థత కావాలి, ప్రభువా 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 అన్నీ ఇవే.
కానీ ప్రభు ఏమో ప్రార్థన చేస్తున్నాడు? ప్రభు మన కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవుని మనసు ఎలా ఉంది అక్కడ? నువ్వు మనోనేత్రం వెలిగించబడాలని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. ప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మనోనేత్రం వెలిగించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మహిమలో నిలిచి ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని జ్ఞానంతో నింపబడి ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క మనస్సును కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి యొక్క ప్రత్యక్షతలోకి నువ్వు రావాలి అని దేవుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు మన పరంగా ప్రార్థన చేస్తాడు. వన్స్ ఒక్కసారి కంపేర్ చేయండి, ఒక్కసారి ఆలోచించండి. మన ప్రార్థన జీవితానికి, మన ప్రార్థన విధానానికి, మన ఆత్మీయ విధానానికి, దేవుడు అనుకున్న విధానానికి ఎక్కడన్నా పోలిక ఉన్నదా? ఎక్కడన్నా సంబంధం ఉన్నదా? ఎక్కడన్నా ఆలోచించడానికి అవకాశం ఉన్నదా? ప్రార్థన చేయండి అనగానే ఏం చేస్తాం మనం? లోకంలో ఉన్నవన్నీ వచ్చేస్తాం. భూమి మీద నీ కంటికి కనబడేవి, నీ చెవికి వినబడేవి, నాలుగు రుచికరంగా ఉండేవి అన్నిటి గురించి ప్రార్థన చేస్తాం. చెప్పాలి, నాలుగు రుచికరంగా, నేత్రానందం, స్వర్గానందం, ఇవన్నీ వాడుకుంటాయి. వీటి గురించి మన ప్రార్థనలు ఉంటే ప్రభు మన గురించి ఏమని ప్రార్థన చేస్తున్నాడయ్యా? నీ మనోనేత్రం వెలిగించబడాలి. వన్స్ నీ మనోనేత్రాలు వెలిగించబడితే, ఆత్మనేత్రాలు వెలిగించబడితే, జ్ఞాననేత్రాలు వెలిగించబడితే, దర్శన నేత్రాలు వెలిగించబడితే పరలోకం నువ్వు ఎక్కడుండి చూడగలవు. ఆమేన్. ఇక్కడ ఉండే పరలోక మహిమను చూడగలవు, పరలోక మహిమను దర్శించగలవు. మనోనేత్రాలు వెలిగించబడితే దేవుడికి స్తోత్రం కలుగును. చాలా మంది నా దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు. అమ్మ మీరు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళి ఫోన్ చేయండి, మీ చరిత్ర ఏందో నేను ఇంటి దగ్గర చూపిస్తే. ఎక్కడ కాదు, వెళ్తారు, ఇంటికి వెళ్తారు. వాళ్ళు నాతో మాట్లాడుతూ మీరు ఇల్లు అంతా తిరగండి, పలానా దగ్గర పలానా దగ్గర పలానా దగ్గర పలానా దగ్గర పలానా తీసేయండి. ఎక్కడో ఇంట్లో ఉన్నటువంటి విషయాలు. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం, అరౌండ్ 16-17 సంవత్సరాల క్రితం నాకు ఒక సిస్టర్ యూకే నుండి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, బ్రదర్ మీ నంబర్ నాకు సౌదీ అరేబియా నుంచి ఇచ్చినారండి, నేను నా భర్త 16 సంవత్సరాలుగా మాట్లాడుకోవట్లేదు, మా ఇద్దరి మధ్య సమాధానం కావాలి, మేము ఒకే ఇంట్లో ఉంటాము, మాకు 2 మగపిల్లలు ఉన్నారు, మా కొరకు ప్రార్థన చేయండి అంటే, అమ్మ నీవు కుడివైపున ఫోన్ పెట్టుకొని మాట్లాడుతున్నావు కదా? అవును పాస్టర్ గారు. నువ్వు ఈ కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నావు కదా? అవునండి. ఈ కలర్ సోఫాలో కూర్చుని ఉన్నావు కదా? అవునండి. అయితే నువ్వు కిందకు వెళ్ళు, నీ కారు గ్యారేజ్లోకి వస్తూ ఉంది, అది తీసి పక్కన పడేయండి, తీసి పక్కన పడేయండి అని చెప్పి అది తీసి బయటపడేసి వచ్చాను. రాగానే నేను చెప్పాను, దేవుడు మాట్లాడుతున్నాడమ్మా, ప్రభు ఒక మాట చెప్పంటాడు, ఈరోజు నీ భర్త నీకు నాకు తిండి పెట్టమని అడగబోతున్నాడు. ఆమేన్. ఆయన రాగానే నాకు ఆకలి అయితే నాకు ఫుడ్ పెట్టని అడుగుతాడు. నువ్వు 4-5 వెరైటీలు చేసుకొని కూర్చో, ఆయన కొరకు ఎదురు చూస్తూ కూర్చో, దేవుని మహిమతో చూడని చెప్పిన. సాయంకాలం 6 గంటలకు ఇంటికి వచ్చాడు. రాగానే నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టని అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇక రా నీకోసం ఎదురు చూస్తున్నా. టేబుల్ మీద కూర్చోబెట్టింది, ప్లేట్లో 5-6 వెరైటీస్ వేసేసింది. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈరోజు ఏంటి ఇన్ని చేశారు, రోజు నాకు ఒకటే టేబుల్ వెళ్ళిపోతాం కదా, ఆమె వండి ఆడబెట్టి డ్యూటీకి వెళ్ళిపోతుంది, ఆయన వేసుకొని తింటాడు. వాళ్ళిద్దరికి మాటలు ఉండవు, వాళ్ళ మగపిల్లలు 2 వాళ్ళకి భర్తకి ఏం కావాలన్నా, భార్యకి ఏం కావాలన్నా, మీ అమ్మకి చెప్పరా, మీ నాయనకి చెప్పరా. ఇదే కదా 16 సంవత్సరాలు ఈ లైఫ్. ఎప్పుడైతే దేవుడు కలుగు చేసుకున్నాడో, ప్రత్యక్షతనిచ్చాడో, ప్రత్యక్షత గల మనస్సునిచ్చాడో, ఆ మనస్సుతోటి ప్రభు వాళ్ళని దర్శించడం నాకు అవకాశం ఇచ్చాడు. చెప్పింది, ఏమంటే రోజు ఒకటే చేస్తా, ఈరోజు నీకోసమై 6 వెరైటీలు చేశాను. ఎందుకంటే ప్రభు నాకు చెప్పినాడు, నువ్వు వచ్చి ఈరోజు నాకు అన్నం పెట్టమని అడుగుతావు, నువ్వు అడుగుతావని నాకు ప్రభు చెప్పినాడు. ఎట్లా? నేను ఒక మాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నా, దేవుడు నాతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవునా?
ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ యూకే, 50,000 కిలోమీటర్ల పైన. ఇది ఎలా సాధ్యం? సాధ్యమైంది, దేవుడికి సాధ్యం. ఆయన ఆత్మ ప్రత్యక్షతకి ఇది సాధ్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేనండి. ఆ నెక్స్ట్ వీక్ లో భార్య పిల్లలను తీసుకొని 14 మంది నా ఇంటికి వచ్చారండి. హైదరాబాద్ వచ్చేసారు. విభత్సమైన వర్షం ఆ రోజు హైదరాబాద్ వచ్చారు. నేను ఆ రోజున 84వ రోజు ఉపవాసంలో ఉన్నాను. దినమంతా ప్రార్థన చేశారు. దేవుని కృప, ప్రార్థన చేయించుకున్నారు. వారు ఆత్మ వరాలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు, అద్భుతాలు అనుభవించారు. అందరూ వాళ్ళు ఇక్కడే ఖమ్మం డిస్ట్రిక్ట్ వాళ్ళది. వాళ్ళు వెళ్తానికి రైల్వే స్టేషన్ దగ్గరికి పోతుండగా కారులో ఒక స్వరం వినపడుతుంది. నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా అలసిపోయి కూర్చొని, ఏంటి ప్రభు ఇంత ప్రార్థన చేశాను, కనీసం వీళ్ళు నాకు థ్యాంక్స్ అన్న చెప్పరా అని అనుకుంటూ ఉండగానే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. నా కుమారుడికి మీరు థ్యాంక్స్ చెప్పలేదు, నడవండి వెనక్కి. ప్రైజ్ ది లార్డ్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తిరిగి మరలా వెనక్కి తిరిగి వచ్చారు. బ్రదర్ నన్ను క్షమించండి. ఏంటమ్మా ఎందుకు వచ్చారంటే, లేదు మీకు థ్యాంక్స్ చెప్పలేదు, ఇంత ప్రార్థన చేయించుకున్నంత మేలు పొందుకున్నాం, మేము వర్షం పడుతున్న హడావుడు వెళ్ళిపోయినాం, కానీ నన్ను దేవుడు స్వరం గద్దించిందండి. మా కారులో మగాళ్ళు ఎవరు తేవ తప్ప, కానీ నా చెవి దగ్గర ఒకరు అరుస్తూ ఉన్నారు, గద్దిస్తూ ఉన్నారు. 3 సార్లు నాకు స్వరం వినపడింది. అందుకే మళ్ళీ తిరిగి వచ్చాను. దేవుడికి స్తోత్రం కలిగినట్టు థ్యాంక్స్ చెప్పటమే కాదు, సారీ చెప్పటమే కాదు, 50,000 రూపాయలు కాలం చేతిలో పెట్టేలేదు. ప్రైజ్ ది లార్డ్. దట్ డే స్టార్టెడ్ మై మినిస్ట్రీ. ఆ రోజు నుంచి 8 సంవత్సరాలు ఈ పరిచర్య పోషించబడింది ఆమె ఒక్కదాని వలన. ఆ సారీ చెప్పే దానిలో 8 ఏళ్ళు ఈ పరిచర్యకు కావాల్సిన సహాయం దేవుడు కలుగు చేశారు. ఎలా కలుగు చేశారు? దేవుడు ప్రత్యక్షత గల మనస్సు ఇవ్వటం వలన, అక్కడ ఏం జరిగిందో జ్ఞానాత్మ ఉండటం వలన, మనోనేత్రాలు వెలిగించబడటం వలన ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మనుషుడి యొక్క మనస్తత్వాలని, వాళ్ళ సమస్యలను పరిశుద్ధుడైన యేసు ప్రభు వారికి తెలుసు గనుక అది మనకు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇది సాధ్యమా కాదా? కరెక్ట్ చెప్పాలి. సాధ్యమా కాదా? సాధ్యం. ఎవరికి సాధ్యం అంటే ఆయన సన్నిధికి వచ్చే ప్రతి వారికి సాధ్యము. ఎందుకంటే అది నీకు ఇవ్వాలని ప్రభు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే మనసు నీకు ఇవ్వాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అట్టి కృపలో మనం నిలిచి ఉండాలని ప్రభు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయనకు మన మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదండి, ప్రణాళిక ఎంత గొప్పదండి, దేవుని ప్రణాళిక ఎంత గొప్పది, ఆయన ప్రార్థన ఏంటి, ఆయన కోరిక ఏంటి, యేసయ్య ఇష్టం ఏంటి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిప్రాయం ఏంటి, అభిమతం ఏంటి అని అంటే నువ్వు ఆ స్థితిలో ఉండటం. నీ సమయం నాకు ఏమైందో కొంచెం చెప్పా. నిన్న ఒక ఆవిడ ఫోన్ చేశారు, ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా అంటే, మాది 2 లక్షలు విలువైనటువంటి చైన్ పోయింది పాస్టర్ గారు. అన్నీ ఉండే చైన్ పోయింది. పోయిందంటే ఇంట్లో తాళాలు లేదంట, ఉండేది ముగ్గురేనంట తాళము. ఇప్పుడు నేను ఏం చేయాలమ్మా అంటే, ఏం చేయాలి చెప్పండి అంటే, చైన్లకి చాక్లెట్లకి వేసుకోవా? నేను చెప్పిన అమ్మ, ఇటువంటి వాటికి దేవుడు అనుమతించడు. నీ ఆత్మకి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నీ శరీరానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నీ కుటుంబంలో సమాధానం లేదా చెప్పు, నేను ప్రార్థన చేస్తాను. నీకు చేయను పోతేనో ప్రత్యక్షత దేనికి వాడుకుంటున్నామో ఈ రోజున, దేనికి వాడుకుంటున్నాం మనం? దేనికి వాడుకుంటే స్వార్థానికి వాడుకుంటున్నాం. కానీ దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నాడు? ఈ లోకంలో తన మహిమను ప్రత్యక్షపరచడం వారుగా వాడుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను,
శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున యేసయ్య ఆడున్నాడు. ఈ రోజున యేసయ్య ఆడున్నాడు. ఎక్కడున్నాడు? పరలోకంలో ఎక్కడా? అది చెప్పండి. ఎక్కడ కూర్చున్నాడు? నీ పక్కన కూర్చున్నాడా? ఇంట్లో కూర్చున్నాడా? ఆఫీసులో కూర్చున్నాడా? గిన్నెలతో కూర్చున్న తోట దగ్గర కూర్చున్నాడా? కాదు. ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు? ఏమి కలిగి కూర్చున్నాడు? అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. బలాతిశయము చేత మృతుల్లో నుండి లేపి ఆధిపత్యం కంటే ఆయనకి అన్ని రకాల ఆధిపత్యం కంటేను, అన్ని రకాల అధికారము కంటేను, అన్ని రకాల శక్తి కంటేను, అన్ని రకాల గవర్నమెంట్ ప్రభుత్వాల కంటేను రాబోయే మందికి కూడా పేరు పొందిన ప్రతి నామం కంటే గొప్పవాడయి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న వాడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ గురించి ఎటువంటి వాడు ప్రార్థన చేస్తున్నాడు? ఎటువంటి వాడు ప్రార్థన చేస్తున్నాడు? చెప్పండి. ఎటువంటి వాడు ప్రార్థన చేస్తున్నాడు? సమస్త అధికారం కంటేను, సమస్త ఆధిపత్యం కంటేను, సమస్త ప్రభుత్వం కంటేను, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని రకాల శక్తుల కంటేను, ఈ లోకంలో అన్ని నామముల కంటే బలమైన నామం కలిగిన వాడును ఈ మందు రాబో అన్నిటి మీద ఆధిపత్యం కలిగినటువంటి దేవుడైన యేసు క్రీస్తు ప్రభువు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. అమ్మాయి ఎటువంటి వాడు విజ్ఞాపన చేస్తున్నాను? ఆశాభాషి కాదు. నీలాగా నాలేగా ప్రతి చిరునానికి పడిపోయేవాడు కాదు, టెంప్ట్ అయ్యేవాడు కాదు, ఎంత ఉండిలో కానుకెత్త పడిపోయేవాడు కాదు. ఎంత తీసుకొచ్చి 1000 10,000 నా చేతికి కానుకిస్తే అమ్మగారిని దీవించు డుండం బసవన్న అమ్మగారిని అవి కాదు. 10,000 కానుక ఇచ్చుకోండి ఈ పక్క నిలబడండి, 50,000 కానుక ఇచ్చుకోండి ఈ పక్క నిలబడండి, నీకు స్పెషల్ అపాయింట్మెంట్ కావాలంటే ఇచ్చిన ముందు రండి. ఇదే అన్ని దేవుడు కోరుకునే ప్రార్థన. ఇప్పుడు అన్నీ అయ్యే జరుగుతున్నాయా? వెంకట్రావు గారు, ఇప్పుడు అయ్యే జరుగుతున్నాయా? ఇప్పుడు ఆయన యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆయన ఎవరు? ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు? మరొకసారి చదువుతామాట. బాగా ఆలోచించండి. సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందు కూడా ప్రతి నామము కంటే ఎంతో హెచ్చించబడిన వాడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోకంలో కూర్చున్న యేసయ్య దగ్గర ఏ అధికారం పనిచేయదు. ఆ యేసయ్య ముందు ఏ నామం లేదు, యేసయ్య ముందు ఏ ప్రభుత్వం లేదు, ఏ పెత్తనాలు పనిచేయవు, ఏం పనిచేయవు. అటువంటి ఆయన ఇటువంటి ఆయన బహుగా అన్ని అధికారాల కంటే గొప్ప అధికారం కలిగిన వాడు, అన్ని ప్రభుత్వాలు నియమించగలిగిన వాడు, అన్ని నామాల కంటే పైన నామం శక్తి కలిగిన నామం కలిగిన వాడు, అన్ని రకాల శక్తుల కంటే అత్యధికమైన శక్తి కలిగిన వాడు కుడి పార్శ్వన కూర్చొని చెప్పండి. ఎవరు చెప్పండి? ఎవరి గురించి? ఎవరి గురించి? చెప్పండి. ఎవరి గురించి? అబ్బా ఎంత భాగ్యం అండి మనకి.
అన్నయ్య మా కొరకు ప్రార్థన చేయమంటే మేము చేస్తామో చెయ్యము. నువ్వైతే చూడ సరే అమ్మా అంటావు, సరే అంటాం. మరి నేను చేసినట్టు నువ్వు చూస్తావా? చూడవు. అక్క నా కొరకు ప్రార్థన చేయమ్మా అంటావు, సరే అక్క అంటది. ఆ అక్క ప్రార్థన చేసిద్దా లేదా మనకు తెలియదు. మొదలైతే ఒప్పుకుంటా చేస్తామని. ఇటువంటి డ్రామాలు వేసే దగ్గర ఉండవు. నీకు మెంబర్షిప్ ఉంటేనే మేము ప్రార్థన చేస్తాము, ఈ డ్రామాలు ఉండవు. స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకుంటేనే ప్రార్థన చేస్తాము, ఈ పనికి మంది అపాయింట్మెంట్లు ఉండవు, ఈ దిక్కుమాలిన కథలు ఉండవు. ఆయన కథలు ఎట్లుంటాయంటే ఈ లోకంలో ఏ అధికారం కూడా ఆయన దగ్గర పనిచేయదు, ఏ శక్తి ఆయన దగ్గర పనిచేయదు, ఏ గవర్నమెంట్ ఆయన దగ్గర పనిచేయదు. ఏ యుగంలో కూడా ఆయన కంటే ఆయన పోలినవాడు, ఆయన కంటే గొప్పవాడు, ఆయన కంటే మంచివాడు, ఆయన కంటే బలమైన వాడు, ఆయన కంటే సమర్థుడు, ఆయన కంటే పరిశుద్ధులైన వాడు ఈ యుగమందు కాదు, ఏ యుగమందు లేడు. అటువంటి వాడు అల్లాహ్ కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అటువంటి వాడు చెప్పండి. ఆహా, ఎంత భాగ్యం మంది, ఎంత ధన్యత మనది. ఏమండి, ఎంత ధన్యత మనది. నిన్న రోజున మా ఇంటికి ఒక డాక్టర్ వచ్చాడు. ఆయన రోజుకు ఒక దేశం తిరిగేటాయి. వారంలో 2-3 దేశాలు తిరిగి వచ్చాడు. నిన్న వచ్చాడు. ఇప్పుడు నేను ఇంకోటి ఫోన్ చేస్తే చెప్తున్నా, ఇద్దరు ఈరోజు మా ఇంటికి 2 డాక్టర్లు వచ్చారని చెప్తున్నాను. నేను ఏం పోల్చుకుంటున్నానంటే డాక్టర్ గొప్పవాడని పోల్చుకుంటున్నాను. మరి పిచ్చోడా నువ్వు గొప్పవాడు అని చెప్పు అంటాడు. డాక్టర్ నువ్వు నా దగ్గర ప్రార్థన చేయించుకున్నందుకు వచ్చింది. నేనేమనుకుంటున్నా అప్పుడు ఆయన దేశాలు తిరిగేటువంటి నా ఇంటికి వచ్చిందని సంబరపడతా ఉన్నా. అదే ప్రపంచ దేశాలు నియమించిన వాడిని దగ్గర ఉన్నాడు ఆయన. ప్రపంచ దేశాన్ని శాసించగలిగిన వాడు, ప్రభుత్వాలు నియమించగలిగిన వాడు, ప్రభుత్వాలను సైతం తల్లక్రిందులు చేయగలిగిన, రాజులను రాజ్యాలను పోల్చగలిగిన వాడు, కుటుంబాలను కట్టగలిగిన వాడు, ప్రపంచాన్ని పోషించగలిగిన వాడు, సూర్యచంద్ర నక్షత్రాలను కల్లించగలిగిన సమర్థుడు నీ దగ్గర ఉన్నాడు. ఇంకా ఆనందించిన పిచ్చోడా. హల్లెలూయా. నేను ఎవరి మీద ఆనందించాలండి? ఎవరిని అతిశయించాలా? కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు. నేనైతే దేవా యేసయ్యా నిన్ను బట్టి నేను అతిశయిస్తాను. ఎందుకంటే నీ శక్తి అన్ని శక్తుల కంటే శక్తివంతమైనది, నీ బలం అన్ని బలాల కంటే బలమైనది. నీ రాజ్యం ఈ లోకంలోని గవర్నమెంట్ల కంటే పరలోకం గవర్నమెంట్ అది సూపర్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో ఏ అధికారాలు పనిచేయవు, ఏ రోడ్లు వేయాల్సిన అవసరం లేదు, ఏ సిమెంట్ రోడ్లు ఆర్సీసీ రోడ్లు వేయాల్సిన అవసరం లేదు, ఆ రోడ్ల కోసం ఏ రాజకీయ నాయకులు తిరగాల్సిన అవసరం లేదు. నాకు ఒక ఇల్లు శాంక్షన్ చేస్తావా? మొదటిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అక్క ఆ ఇల్లు ఎవరికి చెప్పకక్క. సరే తమ్ముడా, ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, శాంక్షన్ చేయాల్సిన అవసరమే లేదు, ఆడ వచ్చేస్తాయి. రైతులా వేల ఇల్లు నిర్మాణం చేసేసింది. అక్కడ అన్ని అధికారాలు భూమి మీద కూల్చిపడేసిండు. యేసయ్య అధికారం కంటే అధికారం లేదు, యేసయ్య బలం కంటే బలం లేదు, యేసయ్య శక్తి కంటే ఏ శక్తి లేదు. యేసయ్య గవర్నమెంట్కి మించిన గవర్నమెంట్ ఈ భూ ప్రపంచంలో ఈ భూమండలం మీద లేనే లేదు. అవన్నిటిని కలిగిన వాడు అక్కడ కూర్చున్నాడు. ఎక్కడ కూర్చొని అంటున్నాడు, జయించిన వాడిని నా కుడి పార్శ్వము, జయించిన వాడు తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టడం మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఏం చేయాలి? మన నేత్రాలు వెలిగించబడాలి. నేత్రాలు ఇప్పుడే మా నేత్రాలు లేవు అనుకుంటున్నా, గుడ్డేడు అనుకుంటున్నాను, ఇలా కళ్ళజోడు పెట్టుకున్నాం అనుకుంటున్నావా? మీ నా కళ్ళజోడు ఉన్నా దీని లోపలికి పోయిన నేత్రాలు ఉన్నాయి. ఈ పనిలో కనుకొస్తాయి, ఈ ప్రభు మహిమను కనుక్కుంటాయి. మీరు కళ్ళకి అర్థాలు లేకపోయినా కానీ మీరు ఎదుగుతున్నట్టు మనిషినే గుర్తుపట్టలేరు, ఆ మనిషిలోని మనసునే గుర్తుపట్టలేరు, ప్రభు కృపను గుర్తుపట్టలేరు.
దేవునికి స్తోత్రం కలుగును. ఎదుటి మనిషి చెప్పిన దాకా నీకేం అర్థం కాదు కదా. చూస్తేనే ఎవరు చెప్పారు ఈ మాట? అవ్వా నీ చేతులు ఎంత పెద్ద గాయమైంది కదా, అందులో నా ఏళ్ళు పెట్టి తిప్పి 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 నా డౌట్ ఉన్నది తిప్పి చూస్తే కానీ నువ్వు నిజమైన దేవుడు కాదు ఒప్పుకుంటా. ఏమండి అంతే కదా, మనం కూడా ఆట అయిపోయింది ప్రయత్నాడు. కానీ ప్రభు అంటాడు, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు. నేను ఒక మాట చెబుతున్నా ప్రేమ దేవుని బిడ్డలన్నా, ఆ తోమా కంటే మనం ధన్యులు, తోమా గారి కంటే మనం ధన్యులు, ఆ 12 మంది శిష్యుల కంటే మనం ధన్యులు, ఆ మేడ గదిలో కూర్చున్న 120 మంది కంటే మనం ధన్యులము. ఎలా ధన్యులు చెప్పండి? మనం వాక్యాన్ని చూసి నమ్ముతున్నాం. వాక్యమే దేవుడని, వాక్యమే సత్యమని, వాక్యమే దేవుని కుమారుడని, వాక్యమే జీవాధిపతి అని మనం నమ్మి విశ్వసించి ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆడుకుంటున్నాం. కాబట్టి వారికంటే మనం ఎన్నో రెట్లు ధన్యులు. ఈ ధన్యులైన వారి గురించి ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి? ధన్యులైన వారి గురించి ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమని చేస్తున్నాడండి? 17వ వాక్యం నుంచి మళ్ళా చదవండి. మనోనేత్రం వెలిగించబడాలి, పిలుపు వలన మీరు ఉండాలి. ఏంటి? పరిశుద్ధుల్లో దేవుని స్వాస్థ్య మహిమేందో నేను పిలిచిన వారులారా. ఏ మనోనేత్రం తిరిగించబడిన మనిషి నీకు పరిశుద్ధుల స్వాస్థ్యం ఏంటిదో తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు. పరిశుద్ధుల స్వాస్థ్యం నీకు తెలియాలంట. మహిమ మహిమ ఐశ్వర్యం. ఏమండి? మహిమ ఐశ్వర్యం. మహిమ అంటే ఏమొచ్చింది? ఐశ్వర్యం అంటే బాగుంటుంది. ఐశ్వర్యవంతులండి, ఐశ్వర్యవంతులు 100 కిలోలు బంగారం తెగేసుకొని తిరగాలి, ఒక 10 బిల్డింగ్లు కట్టుకోవాలా, రకరకాల ఐశ్వర్యం. దేవుడు అన్నీ ఇస్తాడు, తన మహిమలో ఇస్తాడు. ఆ మహిమ ఐశ్వర్యం ఎట్టిదో నీకు తెలియచేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని దగ్గర ఐశ్వర్యం ఎంత ఉందో, ఐశ్వర్యం ఏందో, ఆయన మహిమ ఎంత గొప్పదో నీకు తెలియాలి అని ప్రభు ఇష్టపడుతున్నాడు. మా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మహిమ ఎంత గొప్పదండి. ఆయన తెలియచేయాలనుకోండి ఎంత గొప్ప ఉద్దేశం. ఆ దానికోసం ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి? ఇప్పుడు ఎవరు ప్రార్థన పనులు? ఎవరు గొప్పవాళ్ళు? అమ్మా, ఎవరు ప్రార్థన చేస్తున్నారు నీకోసం? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అన్నా మా ఆవిడ ప్రార్థన చేయడన్నా, అన్నా మా కొడుకు ప్రార్థన చేయడన్నా, అన్నా మా నాయన అస్సలు ప్రార్థన కొట్టుకోడు. నిన్న ఎవరో ఒక డాక్టర్ చెప్తున్నాడు, ఏమనంటే నా దగ్గర ఒక కేసు వచ్చింది, ప్రార్థన చేయించుకొని పోయినాడు, రోగాలు బాగా అయిపోయినాయి, బ్రహ్మాండంగా తయారైన ఇంటికి పోగా వాళ్ళ ఆవిడ డాక్టర్ కొన్ని, ఇదిగో డాక్టర్ ఏ నేను పంపించాయా, మా ఆయన దీపం పెట్టిస్తలేదు, మా ఆయన మమ్మల్ని దీపం పెట్టిస్తలేదు, నువ్వు ఏం చేసావు చెప్పాను. అమ్మ దీపం పెట్టేది పెట్టకపోతేది నీ ఆత్మ ఎరిగింది. అట్ట కాదు, నేను ఇంత నూనె వేసి పెట్టాలా, ఆ దీపానికి నేను మొక్కాలా, ఈయన అంటున్నాడు. ఇదో సారు దీపం పెట్టకపోతే మా ఆవిడ ఒప్పుకోవట్లేదండి, అందుకే నేను దీపం పెడతా. నీ సొంత నువ్వు ఏమైనా చేసుకోరు ఆయన పెట్టుకో. ఆ దీపం పెట్టి వారంలో 10 రోజులకు పడిపోయాడు. అంతకుముందు పక్షవాతం వచ్చిండే, కాలు చేయబడి ఉంటే దేవుడు బాగా చేసిండు, మళ్ళా కాలు పని చేస్తాడు. డాక్టర్ గారు నా కాలు పని చేస్తలేదండి, దీపం పెడితే కాలు వచ్చిందిరా నాయన, దీపం పెట్టిన కాలు వచ్చింది. నేనే అనవసరంగా నేనే మాట్లాడాను. బ్రదర్ మొన్న మన దగ్గర ప్రార్థన చేయించుకుని పోయింది కదా, ఆ సోదరుడు ఎట్లున్నాడు, ఆ బ్రదర్ బాగున్నాడంటే, ఏం బ్రదర్
వాళ్ళ ఆవిడ నాకు ఒకటే మొత్తుకుంటుంది, దీపం పెట్టిస్తే మా ఆయన దీపం పెట్టినందుకు గొడవ అయిందంట. ఈయన సరే పెట్టుకొని ఈయన కూడా ఒకటి పుట్టించాడంట. సాయంకాలానికి కాలు పడిపోయిందంట. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలా? ఎవరి కొరకు ప్రార్థన చేయాలా? ఎవరు ప్రార్థన గొప్పది? దీపం ప్రార్థన గొప్పదా? ఆయన చేసిన ప్రార్థన గొప్పదా? కాదు. ఆయన పేరట దైవజనుడు చేసిన ప్రార్థన గొప్పది. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడిని ఎంచుకున్న దేవుడు గొప్పవాడు. కాబట్టి నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, మందిరంలో ఉన్నటువంటి నిన్ను దేవుడు ఎంచుకున్నాడు కనుక నువ్వు గొప్పదానివి, నువ్వు గొప్పవాడివి. నీ కొరకు ప్రభు ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే నీవు పరిశుద్ధులలో పాల్గొనడం కావాలని, దేవుని మహిమ ఐశ్వర్యము నువ్వు ఎత్తులో తెలుసుకోవాలి, దాన్ని అనుభవించాలి, దాని ఏదో ఆనందించాలి, దాని మహిమ ఐశ్వర్యంలో నువ్వు అతిశయించాలి అని ప్రభు కోరిక, యేసయ్య కోరిక. నువ్వు అమ్మా నీకు నేను ధనం ఇవ్వాలనుకుంటా, ఎంత కోరుకో అన్నాను. ఎంత కోరుకుంటావు? ఎంత కోరుకుంటావు? ఒకసారంట ఒక వ్యక్తి, జరిగిన కాదు, అది నిజంగా జరిగిన సంగతి చెప్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం, మేబీ ఒక 5-6 సంవత్సరాల క్రితం, ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో చాలా గొప్ప జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడు అంటే, ఈ బుర్రెను తీసి ఆ బ్రెయిన్కి సర్జరీ చేసి మనిషిని బ్రతికించగలిగినంత జ్ఞానవంతుడు. మనిషిని బ్రతికించగలిగినంత జ్ఞానవంతుడు. అనేక దేశాల్లో ఒక 40-50 వేల మందికి ఆపరేషన్లు చేశారు. ఆయన అనుకోకుండా ఒక దేశానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ అనేక మంది డాక్టర్స్తో కూడినటువంటి ఒక కాన్ఫరెన్స్ ఉంది. ఆ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడాలి. ఆ కాన్ఫరెన్స్కి సిద్ధపడి వెళ్తుంది. ఫ్లైట్ దిగేసరికి ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఈయన కనెక్టెడ్ ఫ్లైట్ ఇంకోటి ఉంటే ఆ ఫ్లైట్ పట్టుకొని ఆ దేశానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ ప్రాంతానికి వెళ్ళాల్సినటువంటి ఇంకొక ఫ్లైట్ ఉంది, అది మిస్ అయిపోయింది. మిస్ అయిపోతే తను అనుకున్నాడంటే ఎలాగైనా ఆ కాన్ఫరెన్స్లో నేను ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అని అనుకుని తను ఒక కారు తీసుకొని ఆ కారులో పోతా ఉండగా కారు కొంత దూరం వెళ్ళిన తర్వాత అది కూడా ఖరాబ్ అయిపోయింది. చలికాలం, రాత్రికాల సమయం, ఎవరు దగ్గర పిలుచుకోలేదు, ఎవరు ఆదరించుకోలేదు. అప్పటికైనా ఒక రోజంతా ప్రయాణం చేశాడు, అలసిపోయి వెళ్ళాడు, ఆకలి అయితే ఉంది. అయితే ఆయన దగ్గరలో ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు. డోర్ కొడితే ఆ డోర్ పెద్ద ఆవిడ, ఒక మంచి వ్యక్తి డోర్ తీసి, రండి, ఏంటంటే సంగీతమ్మ ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళాలి, ఆ కాన్ఫరెన్స్ వెళ్ళడానికి కోసం నేను బయలుదేరాను, ఖచ్చితంగా కాన్ఫరెన్స్కి అటెండ్ కావాల్సిందే. దానంటే సరే అండి, ఇప్పుడేం ఫ్లైట్స్ లేవు, ఇప్పుడేం కార్లు వెహికల్స్ కూడా దొరకదు, మార్నింగ్ ఏదో ఒక అరేంజ్ చేస్తాము, దయచేసి మీరు స్నానం చేసిరండి అని చెప్పేసి నీళ్ళు అరేంజ్ చేశారట. ఈ రొట్టె ముక్కలు తినండి అని భోజనం పెట్టారు. అది తిన్న తర్వాత తింటున్నప్పుడు ఆ ఇంటి యజమానులను వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నదట. ఇంటి పెట్టేసింది, ప్రార్థన చేసుకుంటా కూర్చుంటే ఆయన అడుగుతున్నాడు, ఏమండి మేము వచ్చాము గెస్టులు కదా, మాకు భోజనాన్ని సకలం అరేంజ్ చేశారు, ఈ టైంలో రాత్రి టైం మా మెందుకు అక్కడ అట్లా ప్రార్థన అంటే తనకు తెలియదు. ఆయన ఎందుకు ఆ విధంగా మోకరించి ఏడుస్తూ ఉంది. దాదాపు 2 గంటలు చూస్తున్నాను. ఎందుకు ఏడుస్తుందంటే ఆమె ఏడవట్లేదని ప్రార్థన చేస్తుందని చెప్పాను. దేని కొరకు ప్రార్థన చేస్తానంటే, అయ్యా నాకు ఒక్కగానొక్క కొడుకు, ఈ ప్రపంచంలో ఈ సర్జరీ చేయడానికి ఒక డాక్టరే ఉన్నాడు. ఆ డాక్టర్ కలవడానికి ఆయన ఎక్కడుంటాడో తెలియదు, ఆయన ఎవరో తెలియదు. ఈ వ్యాధికి సంబంధించినటువంటి ఆ సర్జరీ చేయగలిగిన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఎలా ఉంటాడో మాకు తెలియదు. ఎలాగైనా కనిపించిందని గత కొన్ని దినాలుగా ఆ ఒక్క కొడుకు కోసం నిత్యం ఆ మంచం దగ్గర కూర్చొని కన్నీరు కారుస్తుంది. అంటే క్రైస్తవుడు ఆ డాక్టర్ అన్నాడట, అమ్మా మీరు ఏడు పాపేసారు,
మీరు ఎవరి కొరకు కన్నీరు గారుస్తున్నారో తెలుసా? ఆపరేషన్ చేసే డాక్టర్ నేనే, ప్రైజ్ ది లార్డ్, నేనే చేసేది అని ఆ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ పిల్లడికి సర్జరీ చేసి. చూడండి, ఉత్తమమైన ప్రార్థన, ఉన్నతమైన ప్రార్థన, యథార్థవంతమైన ప్రార్థన. పరుల యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళు ఎంత ప్రార్థనలు చేస్తున్నారు, వచ్చిన వాడిని ఆదరించగలిగే సామర్థ్యం వారికి ఉంది. ప్రైజ్ ది లార్డ్. దాన్ని చాలామంది అంటూ ఉంటారు, గారు మీరు ఎప్పుడు వాళ్ళు మోసం చేస్తున్నారో నమ్ముతారు, మోసం చేస్తారని తెలిసే నమ్ముతారు. ఎందుకు? దేవుని ఎదుట నా యథార్థతను కాపాడుకుంటాను. నేను ఇబ్బంది పెట్టాడని నమ్ముతాను. దేవుని ఎదుట అటువంటి వాళ్ళతో పరీక్షించబడి. చూడండి, ఆ డాక్టరు అవసరం నిమిత్తం వెళ్ళాడు. డాక్టర్ తన కష్టంతో పోయాడు. తను ఏ అవసరం కోసం ప్రార్థన చేస్తుంది? తన కుమారుడు బ్రతకడం కొరకు ప్రార్థన చేస్తుంది. కానీ ఆ వచ్చిన వ్యక్తికి సకల అవసరతలు తీర్చింది. ఇక్కడ తీరా చూస్తే తన ప్రార్థన వలన దేవుడు ఏం చేశాడు? ఒక ఫ్లైట్ ఆపేసాడు. ఫ్లైట్ ఆపేసాడు. తర్వాత ఏం చేసిండు? కారు ఆపేసిండు. తర్వాత ఏం చేసిండు? ఆ ఇంటికి నడిపించిండు. తర్వాత ఏం చేసిండు? ఆయన కడుపునిండా భోజనం పెట్టించిండు. తర్వాత ఏం చేసిండు? తన కుమారుడిని బాగు చేసిండు. క్రైస్తవ హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తమమైన ప్రార్థన, ఉన్నతమైన ప్రార్థన నీకోసం దేన్నైనా ఆపగలదు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని యేసయ్య ప్రార్థన చేస్తుంటే ఉచ్చరింప శక్తిగా మూలుగులతో నీ పక్షాన్ని విజ్ఞాపన చేస్తుంటే నీ కోసం గడ్డుగోల ప్రతిదీ ఆగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కఠినంగా ఉన్న ప్రతి పరిస్థితులు మారిపోతాయి. నీ కొరకు విందు వేదన సిద్ధపరచబడుతుంది. నీ కొరకు దేవుడు ఆదరించే మనుషులను తయారు చేస్తాడు. ఆ చంటి పిల్లవాడికి ఆపరేషన్ జరిగి వాడు ఓదార్చబడినట్లుగా నీ జీవితాన్ని దేవుడు ఓదారుస్తాడు. సో ఏం కావాలి ఇప్పుడు? ఏం కావాలి? ప్రార్థన కావాలి. ఎవరు ప్రార్థన కావాలి? ఎవరు ప్రార్థన కావాలి? దేవుని ప్రార్థన నీ వైపు ఉండగా ఆ ప్రార్థనకు అనుకూలంగా మన మనస్సు మారాలి, మన శరీరం మారాలి, మన ఆత్మ మారాలి, మన తలంపులు మారాలి. మనం పరిపూర్ణంగా ప్రభువుకు లోబడితే నీ కోసం పరిస్థితులు మార్పు వేస్తాడు దేవుడు. నీ కొరకు పరిస్థితులు మార్చి వేస్తాడు. నువ్వేదైతే గడ్డగా ఉందనుకుంటున్నావో ఆ దానిని నీ ఇంటికి నడిపించి నీ ద్వారా దేవుడు సాల్వ్ చేస్తాడు. నీ ద్వారా దాన్ని మార్చి వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, సామాన్యుడు కాదు. నీ ప్రార్థనలో బలం లేకపోవచ్చు, నీ ప్రార్థనలో యథార్థత లేకపోవచ్చు, నీతి లేకపోవచ్చు, నిజాయితీ లేకపోవచ్చు, నీ ప్రార్థనలో నమ్మకం లేకపోవచ్చు, కానీ నీ కొరకు ప్రార్థన చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన తండ్రి కుడి భాషలో కూర్చుంటాడు. ఆయన ఎంత సమర్థుడు? సమస్త అధికారముల కంటే అధికారం కలిగినవాడు, సమస్త శక్తుల కంటే శక్తి కలిగినవాడు, సమస్త ప్రభుత్వాలను సైతం తనలో క్రిందలు చేయగలిగేవాడు. ఏ యుగమందైనా మారని దేవుడైనా, ఈ యుగమందే కాదు మరి ఏ యుగమందు కూడా మారని దేవుడైనా. ఆయన నామం కంటే ఇంకే నామం ఈ భూమి మీద కానీ ఎక్కడ కూడా ఉన్నతమైన నామం లేదు. అతి నామం కలవాడు. ఆ ప్రేమని దేవుని పెట్టినా నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో నీకు తెలవాలి అని, దేవుని మహిమ ఐశ్వర్యం అనుభవించాలని, దేవుని మహిమలో నువ్వు ఉండాలని, దేవుని మహిమలో నువ్వు విషయించాలని, దేవుని మహిమలో వర్ధిల్లాలని, ఆనందించాలని, ఆయన కృపా మహిమాత్మకు నీ ద్వారా కీర్తి కలగాలని నా ప్రభువైన యేసు నీ కొరకు ఈ రోజున విజ్ఞాపన చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకంటే మన జీవితాలకు కావాల్సిన భాగ్యం లేనే లేదు. మన జీవితాలు ఎంత ధన్యమైనయండి. ప్రార్థన చేసుకోవడం ఏమి సామాన్యుడా? ఏమండి, నువ్వు నేను సామాన్యులమే, నీవు నేను పనికిరాని వాళ్ళమే. కానీ మన కొరకు ఒక విలువైన వ్యక్తి, మన కొరకు ఘనమైన వ్యక్తి, మన కొరకు ఒక బలమైన వ్యక్తి, మన కొరకు మరణాన్ని జయించిన వాడు, మన కొరకు సిలువను జయించిన వాడు,
రక్తం ధారగా కార్చినవాడు, పునరుద్ధానపు శక్తితో నిలిచి ఉన్నవాడు మీకు విజ్ఞాపన చేస్తా ఉంది. అమ్మాయి తర్వాత వచ్చిన చదువుకున్నాం. ఇరవై 22వ వచ్చింది. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్త పైనను ఆయనను సంఘమునకు ఆమేన్ హల్లెలూయా. ఆరంభంలో చెప్పే సంఘానికి శిరస్సు దేవుడు, సంఘంలోనే ప్రత్యక్షత ఉంటుంది. అయితే సంఘం చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నాడు. సంఘానికి రాకుండా వేషధారణ చేస్తున్నారు, సంఘానికి రాకుండా డ్రామాలు ఆడుతున్నారు. సంఘంలోకి రాకపోతే ఏం పోతుంది? మానుకోవటం వల్ల మాకేం ప్రయోజనం, నాకేం నష్టం లేదు. అది నష్టపోయేది ఏం పోతుంది? సంఘంలో దేవుని మహిమ ఐశ్వర్యం పోతుంది. చూడండి, సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను. ఆమేన్. దేనిపైన సంఘం ఉందండి? దేని మీద ఉంది? దేని మీద సంఘం ఉంది? సమస్తము పైన. అంటే మందిరానికి అంటుకట్టబడితే ఏం జరుగుతాయి? మందిరానికి అంటుకట్టబడితే ఏం జరుగుతాయి? సమస్తము నీ పాదాల క్రిందకు వస్తాయి. హల్లెలూయా. మందిరంలో క్రమం తప్పకుండా నువ్వు ఉంటే సమస్త నీ పాదాల క్రిందకు వస్తాయి. మందిరాన్ని దేవుడు నీకు శిరస్సుగా పెట్టాడు. సమస్త యేసయ్య పాదాల కిందకి పోయినాయి. కాబట్టి మందిరంలో మనం ఉండాలి, మందిరానికి సహకరించాలి, మందిర అవసరతలో మనం ఉండాలి, మందిర పరిపాలనలో మనం ఉండాలి, మందిరంలో స్తుతించాలి, మందిరంలో ఆరాధించాలి, మందిరంలో దేవుని కనపరచాలి, మందిరంలో దేవుని హెచ్చించాలి, మందిరంలో నమ్మకంగా ఉండాలి. మందిరాన్ని నీ సొంత ఇల్లుగా మార్చుకున్నప్పుడు దేవుడు అన్నిటి నీకు అధికారం ఇస్తాడు. నీ పిల్లలు నీ మాట ఇంటలేదా? నీ భర్త నీ మాట ఇంటలేదా? నీ భార్య నీ మాట ఇంటలేదా? పరిస్థితులు నీకు లోబడట్లేదా? నువ్వు దేనికి దూరమై ఒకసారి అంచనా వేయండి. అప్పులు, ఇది పెద్ద జడబలార్థం. ఎప్పుడు అప్పులు తెస్తాను. అవి ఎందుకు నీ మాట వింటలేదు? అప్పులు ఎందుకు నీ పాదాల కిందకి రావట్లేదు? నీ పిల్లలు ఎందుకు నీ మాట వింటలేదు? నీ పిల్లలు ఉన్నతమైన జీవితంలోకి ఎందుకు రావట్లేదు? నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం నమ్మకంగా ఉన్నతంగా ఎందుకు ఉండట్లేదా అంటే సంఘములో ఉండట్లేదు కనుక. సంఘంలో సంఘం పాదముల క్రింద దేవుడు సమస్తాన్ని ఉంచాడు. ఏమండి, అర్థమవుతుంది ఈ మాట? అర్థమవుతుందా? అందుకని 12 గంటలకు వస్తాయి, అందుకని 1 గంటకు వస్తాయి. పక్కనే ఉంటారు, నడిచిపోతే 5 నిమిషాలు, మళ్ళా చేతులకు బండ్లు ఉన్నాయి, మళ్ళీ దేవుడు బైకులు ఇచ్చిండు, ఆటోలు అన్నీ ఉన్నాయి. ఎప్పుడు వస్తారయ్యా? అందుకని నీ పాదముల క్రింద దేవుడు సమస్తాన్ని ఉంచితే అయ్యే పక్కగా నువ్వు పక్కకు వచ్చినావు, క్రమం తప్పిపోయినావు కనుక కింద నువ్వు ఏనొచ్చి నేను ఎత్తి మీద తాండబడుతున్నావు. అన్ని పైకి వచ్చి నేను ఎత్తి మీద సంవత్సరాలు నేను ఎత్తి మీదకి వచ్చి రుద్ర తాండవం ఆడుతున్నాయి కదా. మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తా ఆ వాక్యాన్ని. 22వ వచనం. సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘములకు శిరస్సుగా. ఆమేన్ హల్లెలూయా. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? దేవుడే. ఆ దేవుడే నీకు అధికారిగా ఉంటే దేవుడి కింద, దేవుని పాదాల కింద అన్ని పెడితే అన్ని, అంటే నువ్వు నీ శిరస్సు దేవుడైతే, నీ శిరస్సు దేవుడైతే, నువ్వు సంఘంలో మనిషి అయితే, నువ్వు సంఘ సభ్యులు అయితే, సంఘాన్ని కట్టబడిన వ్యక్తి అయితే నీ పాదాల కింద అన్ని ఉంటాయి. ఇక్కడ లోపమైంది, సంఘంతో అంటుకట్టబడి మనం లేవు, సంఘానికి క్రమమైన మార్గం లేవు, సంఘంలో నమ్మకమైన మార్గం లేవు. కాబట్టి కింద ఉన్నాయని నీ మీద దాడి చేస్తాం. అర్థమవుతుందా అండి? కింద ఉన్నవన్నీ నీ మీద దాడి చేస్తాం. ఇప్పుడు మన యొక్క అపజయాలు, మన యొక్క దుఃఖానికి, మన బాధకి, మన వేదనకి, మన కృంగుదలకి ఎవరు కారణం? ఎవరు కారణం కదా? ఎందుకు కారణమయ్యాము? మందిరాన్ని కోరుకు.
మందిరం యొక్క మహిమను కోల్పోతున్నాం. మందిరంలో ఉన్న యేసయ్య అధికారాన్ని కోల్పోతున్నాం. మందిరంలో దేవుడు అన్నాడు, ఇదిగో సమస్త అధికారముల కంటే నీకు అధికారం ఇస్తా, సమస్త శక్తుల కంటే నీకు శక్తిని ఇస్తా, సమస్త ప్రభుత్వాల కంటే నిన్ను ఒక ప్రభుత్వంగా మారుస్తా అని ప్రభు నీకు మందిరంలో నీకు అవకాశం ఇస్తున్నాడు. మందిరంలో నీకు భాగ్యం ఇస్తున్నాడు. మందిరంలో దేవుడు నీ పట్ల ధన్యతను ఇస్తున్నాడు. మందిరాన్ని పాడు చేసుకుంటున్నావు, మందిరం యొక్క విలువను పాడు చేసుకుంటున్నావు, మందిరం యొక్క క్రమాన్ని జీవితంలో పోగొట్టుకుంటున్నావు కనుక బయట ఉన్నవన్నీ నేను ఎత్తి మీదకి వచ్చి కూర్చొని నీ జీవితాన్ని విలువలాడిస్తున్నాయి, నీ జీవితాన్ని ఆగం చేస్తున్నాయి, పాడు చేస్తున్నాయి, నీ జీవితాన్ని నలగొట్టేస్తూ నెమ్మది లేకుండా బ్రతికేటట్టుగా చేస్తాను. కాబట్టి అప్పుడు వాళ్ళు ఏమంటారు, నువ్వు ఆన్లైన్లో చూసినా ఆఫ్లైన్లో చూసినా మందిరంలో నువ్వు ఉండటం మాత్రం ఇంపార్టెంట్. మందిరం సమయం అయిపోయిన తర్వాత నువ్వు ఆన్లైన్లో చూసుకో, ఏ లైన్లో చూసుకో, నువ్వు ఏ లైన్లో చూసుకో, ఏ పాస్టర్ వాక్యమే లేదు, కానీ మందిరపు గుమ్మము లోపలికి నువ్వు అడుగు పెట్టాలి. ఈ మందిరంలో నీకు విశేషమైన అధికారాలు ఉన్నాయి. ఈ మందిరంలో నీకు ఒక ప్రభుత్వం ఉన్నది, ఈ మందిరంలో నీకు ఒక శక్తి ఉన్నది, ఈ మందిరంలో నీకు ఒక బలం ఉన్నది, ఈ మందిరంలో నీకు ఒక అధికారం ఉంది, నీ మందిరంలో ఒక ఆధిపత్యం ఉంది. వీటన్నిటిని నియమించిన వాడు యజమానిగా యేసయ్య ఇక్కడ సింహాసన శ్రీనుడు ఉన్నాడు. ఆయన పక్కన కూర్చోవాలి, ఆయనతో కూర్చోవాలి, రాజ్యం చేయాలి. క్రైస్తవ అప్పుడు దేవుని మహిమ ఐశ్వర్యం ఎట్టిదో నీకు తెలుస్తుంది. అది ఎంత బాగుంటుందో నీకు అర్థమవుతుంది. ఆ మహిమ ఐశ్వర్యం ఎంత ఉన్నతంగా, ఎంత గొప్పగా, ఎంత ఘనంగా నీ జీవితంలో ఉంటుందో నీకు తెలుస్తుంది. దాన్ని అనుభవిస్తున్నప్పుడు పరిశుద్ధులతో నీకు పాలిభాగస్తులవుతారు, పరిశుద్ధులతో సహవాసం కలుగుతారు, తండ్రి మహిమ దొరుకుతుంది. జ్ఞానం, దేవుని జ్ఞానం నీకు అర్థమవుతుంది. ప్రత్యక్షత మనస్సు నీకు ఇస్తాడు దేవుడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన నీ మనోనేత్రములు వెలిగిస్తాడు. ఇవన్నీ జరిగేది ఎక్కడ? ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఇవన్నిటికి ఎక్కడ మూలం? ఎక్కడ మూలం? ఎక్కడ మూలం? మందిరం, 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 మందిరంలో ఇవన్నీ జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మందిరానికి నమ్మకంగా ఉండాలి, మందిరంలోనే ఉండాలి. కాబట్టి సంఘము చాలా విలువైనది. సంఘం అంటే 4 గోడలు కాదు. సంఘం అంటే మళ్ళా ఈ 4 గోడలు చూసి ఈ 4 గోడల సంఘం అనుకుంటారు కాదు. సంఘం అంటే అనేకులు కలిసి వస్తారు, మనం కూడుకుని వస్తాం, అనేకులు సమాజంగా కూడుకునే ప్రదేశం. ఒకటి ఈ మందిరంలో మీరు ఉన్నందుకు దేవుడు అట్టి కృప మీకు ఇచ్చునుగా, అట్టి ప్రభావం మీకు ఇచ్చునుగా. యేసుక్రీస్తు నామములో దేవుని జ్ఞానము, దేవుని యొక్క ఆత్మాభిషేకం మన మీద దిగి వచ్చునుగా. వివేచన మనస్సు దేవుడు మనకి ఇచ్చునుగా, ప్రత్యక్షత మనసు మనకి ఇచ్చునుగా, పరిశుద్ధులలోనూ పాలిభాగస్తులుగా, సంఘంలో నేను దేవుడు నిలబట్టునుగా, ఆయన మహిమతో దేవుడు నిన్ను ఉంచునుగా, అట్టి కృప నీ మీద నిలుచునుగా. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. మహిమా స్వరూపుడా మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బలిష్టమైన రెక్కల మాకున్నటువంటి క్షేమం ప్రభువా, ఈ రోజున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఎంత గొప్ప క్షేమం ఉన్నదో, మందిరంలో మాకు ఎంత మహిమ ఉన్నదో, మందిరంలో మాకు ఎంత ఘనత ఉన్నదో, మందిరంలోకి చేరితే ప్రభువా మాకు మనోనేత్రాలు కలిగించబడతాయి. మందిరంలో చేరితే నీ మహిమలో మేము ఉంటాము. మందిరంలో చేరితే జ్ఞానంతో నింపబడతాము. మందిరంలో చేరితే ప్రత్యక్షత మనసు మాకు వస్తుంది. మందిరంలో చేరితే పరిశుద్ధులతో, పాలిభాగస్తులతో సహవాసం కలిగి ఉంటామని నేను నీ లేఖల ద్వారా ఇది మాతో మాట్లాడేందుకు అందుకొరకే నువ్వు మా పక్షమును విజ్ఞాపన చేస్తున్నావని కూడా మీరు మాతో మాట్లాడారు. నాయన, సమస్తమైన ఆధిపత్యం, అధికారం, శక్తి ప్రభుత్వం కంటే యుగమందు, రాబో యుగమందు నాయన అన్నిట్లలో ప్రభా దాని ఆధిపత్యం గలవాడివై తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నావు.
అంటే ఆధిపత్యంలో మేము ఉండాలి అని, అధికారంలో మేము ఉండాలని, శక్తి కలిగి ఉండాలని, ప్రభావం కలిగి ఉండాలని నువ్వు కోరుకుంటూ అట్టి కృపను సంఘానికి ఇచ్చారు ప్రభు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. సంఘం యొక్క విలువలు గొప్పైనాయి. సంఘం యొక్క విలువలు చాలా గొప్ప ప్రభు. సంఘానికి నువ్వు శిరస్సు అయి ఉన్నావు. సంఘానికి నీవే శిరస్సు అయి ఉన్నావు. తండ్రి నీకు స్తోత్రాలు. ఇదన్నిటికంటే ఆధిపత్యం కలిగిన నీవు సంఘంలో వచ్చి సింహాసనాసీనుడు, సంఘంలో నువ్వు సింహాసనాసీనుడు అయి ఉన్నావు. నువ్వు సంఘంలో సింహాసనాసీనుడు అయి ఉన్నావు కనుక తండ్రి సంఘంలో చేరిన వారికి అయా విశేషమైన అధికారాలు ఇస్తానంటున్నావు, జ్ఞానాత్మను ఇస్తానంటున్నావు, వివేకం ఇస్తానంటున్నావు, ప్రత్యక్షత గల మనసును ఇస్తానంటున్నావు, జ్ఞానంతో నింపుతానంటున్నావు, ఆయన మనోన్నతులను వెలిగింప చేస్తానంటున్నావు, మహిమతో నింపుతానంటున్నావు, పరిశుద్ధులతో పారిభాగస్తులు చేస్తానంటున్నావు. అన్ని రకాల మహిమతో నింపి నీ మహిమ ఐశ్వర్యం ఎటులో రుచి చూపిస్తానంటున్నావు ప్రభు. అవును తండ్రి, నీ మహిమ ఐశ్వర్యం మేము రుచి చూడాలి. అందుకొరకు మందిరాలు బదిలమైనవని, మందిరాలు యోగ్యమైనవని మందిరాలను ఏర్పాటు చేస్తాం. ఈ మందిరమే కాదు, మరి ఎక్కడ మందిరాలు ఉన్నా ప్రభా, అవన్నిటిని కూడా నీ మహిమకు ప్రత్యక్ష రూపాలే. నీ అధికారాన్ని చూపించగలిగినవే. నీ మార్గాల సూచక క్రియలు, నీ అభివృద్ధిని, ఆశీర్వాద దీవెన చూపించగలిగింది ప్రభా. అట్టి మందిరాల్లో చేరటానికి ఈనాడు కరోనా వైరస్ పేరిట అనేక నిబంధనల పేరిట ప్రజలు నాయన మందిరాలు చేరటానికి నానా ఇదిగో విముఖులు కలిగి ఉంటున్నారు. ఆయన విముఖులై ఉంటున్నారు, సుముఖంగా లేరు, దూరంగా ఉంటున్నారు. ఏ ఫంక్షన్కి పోవాలన్నా, ఏ పెళ్లికి పోవాలన్నా, ఏ కార్యానికి పోవాలన్నా ఈ కరోనా జ్ఞాపకం రావట్లేదు. కానీ కేవలం నీ మందిరం అంటే ఇంట్లో కూర్చుంటున్నారు. ఈ ఆన్లైన్ పేరట నేను మహిమను పోగొట్టుకుంటున్నారు. ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను, మందిరం ఎంత గొప్పదో, మందిరంలో నీ మహిమ ఎంత గొప్పదో, ఈ మందిరంలో నువ్వు ఎంతగా సింహాసనశీలుడు అయి ఉంటావు. మందిరంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అటు గొప్ప విలువలు పొందుకోవాలని నువ్వు ఎలాగో ప్రార్థన చేస్తున్నావు, నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. ఆయన తండ్రి నీ కృప కలిగిన నామలో, దయగలిగిన నామలో మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను లైవ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాను. నేను లైవ్లో వాక్యం విన్నవారు నాయన మందిరానికి వెళ్ళడానికి సాయం దయచేయి. నేను ఆయన ఈ మందిరంలో చేరబడిన జ్ఞాపకం చేసుకో. ఏ కారణం చేతను రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకో. కృపను దీవించి మాట్లాడుకుందామని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.